एलआरएस स्कीम पर कांग्रेस हुकूमत के मौक़िफ़ के खिलाफ श्रीलिंगमपल्ली में वाक़ जीएचएमसी के जोनल ऑफिस के रूबरू बीआरएस रुकन असम्बली हल्के श्रीलिंगमपल्ली एक गांधी की ज़ेर क़ियादत एहतजाजी धरना मुनज़्ज़म किया गया। इस मौके पर रुकन असम्बली गांधी ने मीडिया से बात करते हुए रियासत में बरसर इख्तियार कांग्रेस हुकूमत से मुतालबा किया कि वह इंतख़ाबात से क़ब्ल एलआरएस स्कीम के तहत जायदादों को मुफ्त रजिस्ट्रेशन करने से मुताल्लिक़ अवाम से किए गए वादे को पूरा करे। बसूरत दीगर बीआरएस की जानिब से रियासत भर में एहतजाज मुनज़्ज़म किया जाएगा। దొంగ పనులకి సహకరించిన వాళ్ళు అవుతాం। మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోండి, ప్రజలు మీకు సహకరిస్తారు। ఏ హామీ నిలబెట్టిపోయినా మిమ్మల్ని నిలవరించేది ఖాయం, మెడలు వంచేది ఖాయం। ప్రజా పోరాటం చేసి హక్కులు సాధించుకునే వరకు కూడా మాయ మాటల్ని నమ్మే ప్రసక్తి లేకుండా మీరు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకోవాలి। ఎల్ఆర్ఎస్ నలుగురు మంత్రులు ఈరోజు క్యాబినెట్లో ఉన్నటువంటి నలుగురు మంత్రులు బట్టి విక్రమార్క గారితో సహా నలుగురు మంత్రులు మీరు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలి అని చెప్పి మీరు డిమాండ్ చేశారు। అదే డిమాండ్ని మిమ్మల్ని చేస్తూ ఉన్నాం। ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మాట నిలబెట్టుకోండి, మాట మీద నిలబడండి, లేఅవుట్లు రెగ్యులరీకరించండి। పేద మధ్య తరగతి కుటుంబాలకి లేఅవుట్ రెగ్యులరేషన్ని నిష్పక్షపాతంగా చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం। ఖచ్చితంగా చేయని పక్షంలో ఆందోళన తప్పదు, పోరాటం తప్పదు। మెడలు వంచి సాధించుకునే రీతిలో ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా। ఏ పోరాటానికి కూడా వెనకాడం। చాలా విషయాలను చూస్తూ ఉన్నాం, ఓపిక పెట్టాం, తప్పులు చేసినప్పుడు గుర్తు చేశాం। నువ్వు తప్పు చేయకు, తప్పు చేసిన దాన్ని మేము గుర్తు చేసినప్పుడు నువ్వు తప్పు సవరించుకో, అది గొప్ప మనస్తత్వం, అది నాయకత్వ లక్షణాలు। కానీ బోకరిచ్చే కార్యక్రమాలు, అసెంబ్లీలో కూడా అసత్య ప్రచారాలు కూడా చూసాం, ప్రాజెక్టులో కూడా అసత్య ప్రచారాలు చూసాం। ప్రాజెక్టు 2 పిల్లర్లు పోయినాయి। దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి ధైర్యం సాహసాలు చేయనటువంటి తెలంగాణ రాష్ట్రం చేసింది। 100 పిల్లర్లు పోసాం, 2 పిల్లర్లు దెబ్బతిన్నమాట వాస్తవం। 2 పిల్లర్ని రిపేర్ చేస్తారా, కాలక్షేపం చేసి ఆరోపణలు చేసి ప్రజల దాహం తీర్చలేని పరిస్థితికి తీసుకొస్తారా? ఇవాళ నల్గొండ జిల్లాలో కానీ కొన్ని జిల్లాల్లో 40% పంటలు ఎండిపోయినాయి అంటే ఇది మీ అశ్రద్ధ కాదా? ప్రజలను ఆదుకునే కార్యక్రమం చేయండి, ఆరోపణ చేయండి। కట్టినవాడు రెస్పాన్సిబిలిటీ అవుతాడా, ఆనాడు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రెస్పాన్సిబిలిటీ అవుతాడా అనేది కూడా చూపించండి। ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్ సబ్మిట్ చేస్తాం। దీని మీద నిర్ణయం తీసుకోకపోతే ఫర్దర్ ఆలోచనలు చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఏ రకంగా చేయించుకోవాలో బీఆర్ఎస్ కార్యకర్తలకి, ఉద్యమకారులకి అందరూ కూడా తెలుసు। ఈ గ్యాస్ సిలిండర్ వస్తుంది, కరెంటు ఉచితంగా వస్తుంది, నాకు ఇల్లు వస్తుంది, ఇంటింటికి ప్రతి ఆడబిడ్డకి కూడా 2500 రూపాయలు వస్తాయని ఆశపడి ఓటేశారు। ఆశపడి ఓటు వేసిన వాళ్ళని నిరాశపరిచే కార్యక్రమాలు ఏమాత్రం చేసినా సహించేది లేదు। అన్ని వాగ్దానాలు నిలబెట్టుకోండి। ఈ లేఅవుట్ రెగ్యులరేషన్